రానున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను 42% బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలని బీసీ జాతీయ కార్యదర్శి బాణాల అజయ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు. ఆర్ కృష్ణయ్య చేస్తున్న ఉద్యమానికి మద్దతు తెలుపుతూ డాక్టర్ అరుణ్ బాబు నాయకత్వంలో బీసీ ఉద్యమం మరింత బలోపేతం అవుతుందని, విద్యార్థులతో పాటు మేధావులు, రిటైర్డ్ జడ్జిలు, డాక్టర్లు, ప్రొఫెసర్లు ముందుకొచ్చి బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేస్తున్నారని తెలిపారు. త్వరలో ఆర్ కృష్ణయ్య ఆదేశాలతో, డాక్టర్ అరుణ్ బాబు సలహాలతో బీసీ చైతన్య యాత్ర చేపడతామని, రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాను, గ్రామీణ ప్రాంతాలు తిరిగి బీసీలకు అన్యాయం చేసిన పార్టీలను ఎంటగడుతూ బీసీలను చైతన్యం చేసి రానున్న రోజుల్లో బీసీ రాజ్యాన్ని సాధించుకుంటామని తెలిపారు. రాబోయే రోజుల్లో బీసీలో ఉద్యమానికి ఇది ఒక మంచి పరిణామం. అంతేకాకుండా నిన్న జరిగినటువంటి ఒక చిన్న మీటింగ్లో డాక్టర్ అరుణ్ బాబు గారి ఆధ్వర్యం లోపల రిటైర్డ్ జడ్జిలు కూడా ఈరోజు ముందుకు వస్తూ ఉన్నారు. మరి అరుణ్ అన్న గారి ఆధ్వర్యం లోపల ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి డాక్టర్లు, ప్రొఫెసర్లు, లాయర్లతో పాటు రిటైర్డ్ జడ్జిలు కూడా ముందుకు రావడం అనేది ఇది ఒక పెద్ద శుభ పరిణామం. మరి టైగర్ ఆర్ కృష్ణన్న గారు గత 50 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఈ ఉద్యమానికి ఈరోజు ఒక రూపానికి వచ్చింది. ఈరోజు ఈ ఉద్యమం తీవ్ర స్థాయిలో ముందుకు బలోపేతం అవుతుంది. మేధావులు, విద్యార్థులు, మేధావులతో పాటు రిటైర్డ్ జడ్జిలు, ప్రొఫెసర్లు, లెక్చరర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్ అందరూ కూడా ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. అన్న చేసినటువంటి వేలాది 50 సంవత్సరాలలో టైగర్ ఆర్ కృష్ణన్న గారు వేలాది ధర్నాలు, రాస్తారోకలు, విద్యార్థుల సమస్యలపై, స్కాలర్షిప్ల విషయంలో అయితేనేమి, గురుకుల పాఠశాలల విషయంలో అయితేనేమి పోరాటాలు చేసి దాదాపు వేలాది గురుకుల పాఠశాలలే కానీ, హాస్టల్లే కానీ ఈరోజు వచ్చాయంటే అది అన్న ఆధ్వర్యంలో. అంతేకాకుండా అన్న కల్పించినటువంటి స్కాలర్షిప్లో ఈరోజు చదువుకున్నటువంటి విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్ అయ్యారు. వీళ్ళందరూ కూడా ఈరోజు చైతన్యమైతూ ఈరోజు టైగర్ ఆర్ కృష్ణన్న గారికి మద్దతు తెలపడానికి, మరి డాక్టర్ అరుణ్ బాబు గారి నాయకత్వంలో ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు అన్న చదివించినటువంటి స్కాలర్షిప్ పొందినటువంటి విద్యార్థులు దాదాపు 40 లక్షల మంది ఉన్నారు. ఈ 40 లక్షల మందిని మేము గ్రామాన తిరిగి వాళ్ళని చైతన్యపరుస్తూ బీసీల పక్షాన ఉండాలని, బీసీల రాజ్యం వచ్చే దిశగా డాక్టర్ అరుణ్ బాబు గారి నాయకత్వంలో ముందుకు సాగడానికి మేము సిద్ధమవుతా ఉన్నాము. త్వరలోనే ఆ ప్రణాళిక తయారు చేసినాము. మేము అరుణ గారి సహకారంతో, సలహాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మేము పర్యటించి బీసీలను ఐకమత్యం చేసి వాళ్ళని చైతన్యపరిచి 70 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీలో మనకు బీసీలకు రాష్ట్రంలో దోచుకున్నారు, కానీ బీసీలకు ఎలాంటి న్యాయం చేకూర్చలేదు. ఇదే విధంగా మొన్న జరిగినటువంటి 42% బిల్లు అన్నారు, అది పసాలైన బిల్లు, ఎలాంటి తప్పుల తడాక, అది దేనికి పనికిరాని బిల్లు. ఖాళీ బీసీలను నమ్మించి ఓట్లు దండుకోవడానికి స్థానిక సంస్థ ఎలక్షన్లో కానీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలో కానీ, రేపు రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో కానీ ఓట్లను దండుకోవడానికి కోసమే కాంగ్రెస్ పార్టీ చేస్తుందే తప్ప దాంట్లో ఎలాంటి పసలేదు. వాళ్ళకి చిత్తశుద్ధి ఉన్నట్లయితే మొన్న జరిగిన పార్లమెంట్ సెషన్లో పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీకి 236 మంది ఎంపీలు ఉన్నారు. వాళ్ళు ప్రైవేట్ బిల్ పెట్టొచ్చు. బీజేపీ పార్టీ దానికి సిద్ధంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చినట్లయితే వాళ్ళు కూడా సహకరించడానికి. కానీ రాహుల్ గాంధీ, రాజ్యాంగం పట్ల ఎలాంటి అవగాహన లేని రాహుల్ గాంధీ ఈరోజు భారత్ జోడో యాత్ర అని చెప్పేసి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగారు. ఈరోజు ఖబర్దార్ రాహుల్ గాంధీ.